నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. చరిత్ర గెలిచిన వాడినే గుర్తుపెట్టుకుంటుందని మనందరికీ తెలుసు. మనందరిలానే ఆయన కూడా గెలవాలని అనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత తనకంటే ఇతరులను గెలిపించడంలోనే ఎక్కువ ఆనందం, సంతృప్తి ఉంటుందని కూడా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన వంతు దేశానికి తోడ్పాటును అందించాలనే ఒక లక్ష్యంతో ఒక ఎన్జిఓని కూడా స్థాపించారు. భారత్లో పుట్టి అమెరికాలో సత్తా చాటి స్వదేశానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే లక్ష్యంతో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ స్థాపించారు. ఆయన ఎవరో కాదు, కృష్ణ పాడిశెట్టి. వలెరో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడిగా బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్గా ఉన్న కృష్ణ పాడిశెట్టి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి పూర్తి విషయం తెలుసుకుందాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్కారం అండి. సార్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతృప్తి ఇచ్చింది, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. నిజానికి 1996లో మీరు ఇండియాని వీడి యూఎస్ఏ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? ఆ 18 years మైక్రోసాఫ్ట్లో మీ ప్రయాణం ఎలా సాగింది అసలు? నేను యాక్చువల్గా 97లో వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఒక 1 yearలో రిటర్న్ అయిపోదాం అని అనుకున్నాను. కాకపోతే అక్కడ మన కంఫర్ట్కి అలవాటు పడిపోయి ఇంకా అలాగ ఉండిపోయాను. మైక్రోసాఫ్ట్లో ఒక 18 years ఉన్నాను. 18 yearsలో నేను విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ వేరియస్ గ్రూప్స్లో వర్క్ చేసేవాడిని అనమాట. ఆ కాలంలో ఏంటంటే ఎప్పుడు నేను ఇండియాకి ఒక 2 years 3 years ఆ టైం ఫ్రేమ్లో వచ్చి వెళ్తుంటాను అనమాట. నా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా టెక్నాలజీ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేసి తర్వాత ఆర్కిటెక్ట్ అయ్యి 2015లో నేను మైక్రోసాఫ్ట్ రిజైన్ చేసి వలెరో టెక్నాలజీస్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు 9 years అవుతుందండి స్టార్ట్ చేసి. సో అది జస్ట్ కైండ్ ఆఫ్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, అటువైపు మీరు వలెరో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడిగా ఉన్న తర్వాత మీ కంపెనీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మీరు ఎందుకు ఇండియాకి వచ్చారు? అకస్మాత్తుగా ఇక్కడ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అనేది ఎందుకు నిర్మాణం చేశారు? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంతకుముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు? అంటే ఇప్పుడు ఫస్ట్ మా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే అండి, మాది మోర్ ఆఫ్ మిడిల్ క్లాస్. మా ఫాదర్ ఏమో ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ చెన్నైలో ఇంజనీర్ కింద పనిచేసేవారు. మా అమ్మ వచ్చి ఇంట్లో ఉండేవారు అనమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ వైజ్ చెప్పాలా అంటే అంటే ఇప్పుడు నేను చదువుకున్నాను అంటే మా అమ్మ వాళ్ళే చదువుకున్నాను. సో ఐ వాజ్ ఎ వెరీ పూర్ స్టూడెంట్. ఓకే. మా అమ్మగారు వచ్చి రోజు తిట్టుకోవడం, అది చేయడం ఇచ్చడం వల్ల అలా చదివి అలాగో వచ్చాం. ఇంజనీరింగ్ వచ్చి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ టైంలో అంతవరకు కూడా నాకు ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెన్స్ తెలియలేదు నాకు. నేను సెకండ్ ఇయర్ కాలేజ్లో ఉండేటప్పుడు మైక్రో ప్రాసెసర్స్ ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఆ ల్యాబ్లో చేసేటప్పుడు ఏదైనా మన నెంబర్స్ ఏవో ఇస్తుంటే అదేదో ఆపరేట్ అయ్యేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది నాకు. అప్పుడు నేను చదవడం మొదలుపెట్టాను. రియల్గా నా గురించి నేను చదవడం అప్పుడు మొదలుపెట్టాను. అంతకాలం వదిలేసి సెకండ్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్ నుంచి చదివాను. బట్ ఆ సెకండ్ ఇయర్ నుంచి నా లైఫ్ మారిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే నా గురించే నేను చదవడం మొదలు పెట్టేటప్పటికి నేను చాలా డెప్త్కి వెళ్ళి నేను ఫైనల్ ఇయర్లోని ఆపరేటింగ్ సిస్టమ్ నాదే డెవలప్ కూడా చేసుకున్నాను. నేను అసెంబ్లీ లాంగ్వేజ్ అంతా వాడి నేను లో లెవెల్ ప్రోగ్రామర్ కింద ఉండేవాడిని. దానివల్ల కూడా నాకు నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మైక్రోసాఫ్ట్ అంతా వెళ్ళి జాయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉండాలన్నమాట. అప్పుడు నేను రియల్గా ఆలోచించాను, అది చిన్నప్పటి నుంచే నేను సరిగ్గా చదువుంటే ఎంత బాగుండు. కాలేజ్ నుంచి నేను చదువుకున్నాను, అది ఎందుకంటే పర్పస్ తెలియలేదు నాకు. సో ఆ విధంగా నేను వెళ్ళి మైక్రోసాఫ్ట్కి జాయిన్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ మీరు చూసారంటే నేను వచ్చి మోస్ట్లీ నేను డెవలపర్ కింద ఉండేవాడిని. అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయడం, తర్వాత మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి గ్రో అయ్యి లీడ్ కింద అవ్వడం. ప్రాజెక్ట్స్ అన్నీ నాకు ఇచ్చేవారు. లీడ్ కింద అయ్యి ఇంకా దాని తర్వాత ఫైనలీ ఆర్కిటెక్ట్ అయ్యాను. ఎంత మంచి పేరు ఉంటే కూడా మైక్రోసాఫ్ట్లోని నాకు ఏదో ఒక కొరత ఉండిపోయేది నాకు. నేను అనుకునేది నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంకా ఎనర్జీ ఉన్నది. ఎందుకంటే పెద్ద కంపెనీస్లో పనిచేస్తే ఎలా ఉంటుందంటే మీరు ఒక ఐడియా వస్తుంది, అది ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు పర్మిషన్స్ పై వరకు వెళ్ళాలి. అది వెళ్ళి వచ్చేటప్పటికి మీకు ఒక 2 months 3 months పట్టేస్తుంది. అంత ఓపిక లేదు.
సో ఇంకప్పుడు ఫైనల్గా 2015లో నేను డిసైడ్ చేశాను అనమాట. డిసైడ్ చేసి ఇంకా మైక్రోసాఫ్ట్ రిజైన్ చేసేద్దాం, ఇంకా నా ఓన్ కంపెనీ పెట్టుకొని నాకున్న స్కిల్తోని ఐ షుడ్ డెవలప్ సాఫ్ట్వేర్ అన్నట్టు ఇంకప్పుడు బయటకు వచ్చాను అనమాట. ఒక అమ్మచాటు బిడ్డగా ఆ తర్వాత మైక్రోసాఫ్ట్తో 18 ఏళ్ల ప్రయాణం సుమారుగా, ఆ తర్వాత వాళ్ళెవరో టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ ప్రయాణం అక్కడ దాకా వెళ్ళగలుగుతాను, ఒక ఇండియాలో పుట్టి యూఎస్ఏలో మీ సత్తా చాటి మీకంటూ ఒక సపరేట్గా మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నారు కృష్ణ గారు. అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు అసలు ఫ్యూచర్లో? అసలు స్టార్టింగ్లో ఏమనుకున్నారు? ఇంటర్మీడియట్ ఆ సెషన్లో ఉన్నప్పుడు ఏమనుకున్నారు? అంటే నేను రియల్గా చెప్పాలంటే అండి, నేను చిన్నప్పుడు ఈ యానిమల్స్తో ఎక్కువ పెరిగాను. నేను చేపలు, కుక్కలు, పిల్లిలు, కోతులు అన్నీ పెంచాను నేను. రియల్గా చెప్పాలంటే నేను ఆ టైంలో అనుకున్నదల్లా నేను ఇటువైపు వెళ్ళిపోదాం అని అనుకునేవాడిని, అటే పెద్ద బిజినెస్ చేద్దాం అన్నట్టు. కాకపోతే ఇంకా నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను 12th స్టాండర్డ్ అప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడినప్పుడు ఐబిఎంలో పనిచేయడం ఎంత గొప్ప, మైక్రోసాఫ్ట్లో పనిచేయడం ఎంత గొప్ప అలా అనుకునేవాడిని. అంటే ఇది అందని దూరం గురించి మాట్లాడుకునేవాడిని. బట్ అది డెస్టినీ అండి. అది నేను అనుకోలేదు, టు బీ హానెస్ట్. అది జరిగింది. అందుకు నాకు చాలా హంబుల్నెస్ ఉంది. అది నా వల్ల అయింది కాదు, ఆ డెస్టినీ నేను రీచ్ అవ్వేనది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగిన తర్వాత ఇంకా ఆశలు, కోరికలు సాధారణంగా పుడుతుంటాయి, మనిషి ఆశాజీవి కాబట్టి. కానీ ఎందుకు మళ్ళీ మీరు వెనక్కి ప్రయాణం చేస్తున్నారు? అసలు ఎందుకు అసమానతలు లేని సమాజం కావాలని అంటున్నారు? ఎందుకు ఈక్వాలిటీ కోరుకుంటున్నారు? ఎందుకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఈ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? దీన్ని వెనుక ఉన్నటువంటి ఆ బ్యాక్డ్రాప్ ఏంటి? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అండి ఇండియాలో చదువుకున్నాను. ఇప్పుడు నాకు ఇచ్చిన చదువు అంతా కూడా ఈ దేశం నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన హ్యాబిట్స్, అలవాట్లు అన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చింది. నేను వెళ్ళి యుఎస్లో పనిచేసిన తర్వాత కూడా ఎప్పుడు అనుకునేవాడిని, అరే అందరూ ఎవరికో డొనేట్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనుకునేవాడిని, కానీ ఎప్పుడు హెల్ప్ చేసింది లేదు. నేను ఈ ఆల్మోస్ట్ ఒక 1997లో ఇండియాను వదిలి ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. ఈ 27 ఇయర్స్లో నేను చాలాసార్లు ఇండియాకి వచ్చాను, వెళ్ళాను. మోర్ లైక్ ఏం చెప్పేదంటే ఒక విజిటర్. వస్తాను, ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఉంటాను, వెళ్ళిపోతాను. ఆ పీరియడ్లో ఏంటంటే నేను బయట ఉండే కష్టాలు నాకేం కనపడేవి కావు. వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, అంత రిలేటివ్స్ని మీట్ అవుతాను, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి మెమరీస్తో వెనక్కి వెళ్ళిపోతుంటాను. కాకపోతే ఈ ఇయర్ 2022 అండ్ 2023 ఆ 2 ఏళ్ళు మటుకు నా లైఫ్లో మర్చిపోలేని 2 ఇయర్స్ అనమాట. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ నేను ఇండియాలో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇక్కడే ఉన్నాను, ఆల్మోస్ట్ ఇక్కడే ఉండిపోయాను. అప్పుడు మా అమ్మగారికి ఏమో ఒంట్లో బాగాలేదనమాట. ఇంకా బాగాలేనప్పుడు ఇంకా చూసుకోవాలా అన్న దృష్టితో ఇంకా నేను ఇంకేది ప్రియారిటీ కాదు నాకు. అప్పుడు ఆల్రెడీ కంపెనీ రన్ అవుతుంది. బట్ అయితే కూడా ఇప్పుడు ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అన్నట్టు ఇంకా నేను అది వదిలేసి ఇంకా మా అమ్మతో ఉన్నాను. నేను ఉండి నాకు ఆ 2 ఇయర్స్ అంటే ఒక సైడ్ నాకు ఏం చెప్తుందంటే, నేను ఇలా వదిలేస్తున్నాను, నా బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది అని అనుకోవచ్చు. కాకపోతే ఆ 2 ఇయర్స్లో నేను చాలా గెయిన్ అయ్యాను. యాక్చువల్గా చాలా గెయిన్ అయ్యాను. ఈ రోజు వరకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సైడ్ వచ్చి మా అమ్మగారు కష్టాలు అని నేను చూసా. అది మనందరికీ తెలుసు, మనం ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతామని చెప్పి, కానీ అది ఎప్పుడు మనం ఫీల్ అవ్వం. పక్కనే మా అమ్మ కష్టపడడం చూసి అది రియలైజ్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది చాలా కష్టపడ్డది. మా అమ్మ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట మా ఇంట్లోని. అంత స్ట్రాంగ్ అయిన పర్సన్ కూడా టువర్డ్స్ ద ఎండ్ వచ్చేటప్పటికి హెల్ప్లెస్ అయిపోయింది. అప్పుడు నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు, ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం చేసినా సరే ఎప్పుడొకప్పుడు ఇలాగ అయిపోవలసిందే, ఇంకా లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ సక్సీడ్ అవ్వాలని చూస్తారు, పెద్ద పెద్ద బిజినెస్లు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. ఎంత ఏది చేసినా సరే ఆఖరికి ఆ స్టేజ్కి రావాల్సిందే. అది మనం తెలుసుకుంటే మన డెసిషన్స్, మనం ఏం చేయాలనుకునేది ఒక మార్పు ఉంటుంది. ఆ మార్పు నాకు కలిగింది అనమాట అప్పుడు మా అమ్మగారిని చూసినప్పుడు. ఇంకో సైడ్ నేను చూసినప్పుడు ఏంటంటే,
నాకు ఇక్కడ పుట్టి పెరిగిన వల్ల ఏంటంటే ఈ ఊరు ఎప్పుడు డెవలప్ అవుతుంది, మనం ఎందుకు మిగతా ఊర్ల కంటే తక్కువ, మిగతా కంట్రీస్ కంటే ఏ విధంగా తక్కువ, అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి నా మైండ్లోని. ఇప్పుడు మేము ఉండే చెన్నై గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఒక 8 బిల్డింగ్స్ ఉంటాయి. 8 బిల్డింగ్స్లో కూడా ఒక్కొక్క బిల్డింగును వాళ్ళ ఓన్ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది, యూనిటీ లేదు. అప్పుడు మొత్తం అంతటి కలిపి ఒకే హోమ్ అసోసియేషన్ పెట్టుకొని అందరూ యునైటెడ్గా ఉండొచ్చు, లేదు. నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉండాలి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం ఇది. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ వెల్ టు డూ పీపుల్, లాయర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, మంచి రిచ్ కమ్యూనిటీ అది. బట్ యూనిటీ లేదు. సో ఇలా యూనిటీ లేకపోతే ఎలాగా అనేది ఒక థాట్ క్రియేట్ అయింది. అంటే మిమ్మల్ని చూస్తే మాకు విచిత్రంగా అనిపిస్తుంది కృష్ణభట్ శెట్టి గారు. ఎందుకంటే మనీ మీక్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి యూఎస్ కల్చర్ బాగుంటుందని చెప్పి ఇండియా నుంచి చాలామంది వెళ్తుండడం చూస్తాం. డబ్బుని ప్రేమల్లో తిరిగి ఇచ్చే వాళ్ళని చూస్తున్నాం. చివరికి ఇలా తల్లిదండ్రులు కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనే పదం మొదటగా వస్తుంది. నేను రావాలన్న పదం కంటే ఎంత ఖర్చు అవుతుందో అమౌంట్ పంపిస్తానన్న పదమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో మీరు హ్యూమన్ లైఫ్స్ గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి, మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి ఒక హ్యాపీ లైఫ్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ విడిపోతున్న సమాజాన్ని కలిపే ప్రయత్నం చేస్తాను. ఇదంతా సాధ్యమవుతుందా? అది అబ్సల్యూట్లీ పాసిబుల్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అనేది అది ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్. డెఫినేషన్ అనేది వేరీ అవుతుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం అన్న ఒక మైండ్ సెట్తో మనం ఆలోచిస్తే ఆ ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం లేని దాని గురించి ఊహించుకొని ఉంటున్నాం, అది చాలా తప్పు. అది ముందుగానే మనం జాగ్రత్త పడితే దానివల్ల మనం చాలా సంతోషంగా ఉంటాం. ఇప్పుడు ఈ సొసైటీని వచ్చి మనం ఇంప్రూవ్ చేయగలుగుతామా, ఫిక్స్ చేయగలుగుతామా అంటే నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అది చేయగలుగుతాము. అది నా వల్ల అవ్వదు అని అందరూ అనుకుంటే అవ్వదు, మన అవుతుంది అంటే అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు జస్ట్ ఐడియా ఉండాలంతే. బట్ ఇప్పుడు చూస్తే చాలా సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు, నమ్ముతున్నారు, చేయగలుగుతాం అనుకుంటున్నారు. చూస్తే చాలా సంతోషంగా ఉంది. నాకు అది కుదురుతుందనే నమ్మకం కూడా ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్, మీ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ కూడా చాలామంది సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకి. గవర్నమెంట్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా డిజిటల్ ఎడ్యుకేషన్ చేరువ చేస్తున్నారు. సో అంతిమంగా ఏంటి మీ ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి అసలు? ఇప్పుడు నా ఫోకస్ వచ్చి ప్రైమరీలీ ఏంటంటే అండి, సొసైటీ వచ్చి మెచ్యూర్ అవ్వాలి మనకి, ప్లస్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఇండియాలో మెయిన్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తే హెల్త్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అది చాలామంది రియలైజ్ కూడా అవ్వట్లే. నాకు చాలా బాధగా ఉంది అది. ఎందుకంటే మనం ఏం తింటున్నామో అది నార్మల్ అనుకుని తినేస్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు నేను చిన్నప్పుడు అంతా మేము బయట తినేవాళ్ళం కాదు, ఇంట్లోనే తింటాం. ఇప్పుడు బయట ఎక్కడికన్నా వెళ్ళి తినాలా అంటే ఊరు వెళ్ళినప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే స్విగ్గీ, జొమాటో, ఇంకా బయటకు వెళ్తే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మీరు చూస్తే ఆయిల్స్ రీయూజ్ చేస్తున్నారు. మీరు చూస్తే రెడ్గా ఉంటాయి అన్నీ, సింథటిక్ కలర్స్. తర్వాత ఏమో మీకు రైతులు కూడా ఏంటంటే పెస్టిసైడ్స్ హెవీగా వాడేస్తున్నారు. నేను మొన్న ఖమ్మంలో మాట్లాడాను ఒకరితోని, ఆయన చెప్తున్నారు 10 రెట్లు ఎక్కువ వాడుతున్నారట. ఇప్పుడు అది వాడేది ఎక్కడికి వెళ్తుంది, మనలోకే వెళ్తుంది. ఇప్పుడు దానివల్ల మనకి ఏమవుతుంది అంటే పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం వస్తుంది, లేదంటే మన ఫర్టిలిటీ ఇష్యూస్. ఒక జస్ట్ ఏం లేదు, 30 years ఉంటుంది ఏజ్, చూస్తే 40-45 yearsలా కనపడుతున్నారు. జుట్టు పండిపోతుంది, హెల్తీగా లేరు, ఒబేస్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. 1970s 1980s ఆ టైంలో మీరు వీడియోస్ చూడండి, అప్పుడు ఉండే ఫిజిక్కిను ఇప్పుడు ఉండే ఫిజిక్కిను చాలా డిఫరెన్స్ ఉన్నది. సో ఈ విధంగా ఫుడ్ అనేది మేజర్ ఇష్యూ ఉన్నది మనకు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా అంత ఆరోగ్యంగా ఉండదు. మీకు మంచి హెల్తీగా ఉన్నప్పుడు మీ థాట్స్ కూడా మంచి క్లీన్గా ఉంటాయి. నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. సో అదొకటి. ఇంకోటి మీరు చూసారంటే సోషల్ వాల్యూస్ అనేది బాగా తగ్గిపోయింది. ఎలాగంటే ఇప్పుడు సింపుల్గానే అనిపిస్తాయి మీకు కొన్ని నేను చెప్పేవి. ఒక సింపుల్ థింగ్ ఏంటని చూస్తే మీరు లైన్లో నిలబడ్డారు అనుకోండి, అది ఎవరు పాటించరు.
ఎవరి కాలు ముందుకు వచ్చేస్తారు. అంటే అదొక సిస్టమ్ అనేది లేదు, బ్రేక్ అయిపోయింది కంప్లీట్గాను. అదే ఇలా కుప్ప ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. తర్వాత ఏమో ఎక్కడ పడితే అక్కడ మంటలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ ఊరు నాది మనది అని అనుకుంటే అది జాగ్రత్త చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నప్పుడు ఊరు కూడా నాది అని అనుకోవాలి కదా, అదే శుభ్రంగా పెట్టుకోవాలి. నేను మొన్న అలాగే ఏమైందంటే చెన్నైలో ఒక ఆవు వచ్చి ప్లాస్టిక్ పేపర్ తింటుంది. అది చూస్తే భలే బాధ అనిపించింది. ఎందుకంటే అది తిన్నది వల్ల ఆవు ఏమైపోద్ది, దాని వచ్చిన పాలు మనతో అయితే మనం ఏమైపోతాం. సో కుప్ప ఏదో బయట పడేస్తున్నాం అని అనుకుంటున్నాం, అది ఎక్కడికి వెళ్ళట్లేదు, మనలోకి వచ్చేస్తుంది. అది మైక్రో ప్లాస్టిక్స్ అంటున్నారు, అది చాలా డేంజరస్. అది అలాగే మీరు అలా ఒకటి 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 మీరు చూస్తుంటే ట్రాఫిక్ చూడండి. చాలా ఇప్పుడు మా కంపెనీలో పనిచేసే వాళ్ళే చాలామందికి యాక్సిడెంట్స్ కార్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికీ యాక్సిడెంట్ ఏదో అవుతుంది. ఎవరో ఒకరు బైక్లో పడిపోయామంటారు, అది అంటారు, ఇది అంటారు. ట్రాఫిక్ కూడా మీరు చూస్తే ఎవరు ఒక సిస్టమ్ ఫాలో చేయట్లా, ఎవరి కాలు వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి సెల్ఫ్ ఫోకస్డ్ అనమాట. నేను వెళ్ళిపోతే చాలా నా పక్కూడే అలాగైనా పర్వాలేదు అన్నట్టు. అలాంటి ఒక సమాజం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది కొన్ని రోజులకి అది ఇంకా బ్రేక్ డౌన్ అయిపోతుంది. అది ఇప్పటికే చాలా వరకు పోయింది, ఇంక ఇలాగే వదిలేమంటే అది ఇంకా పాడైపోతుంది మనకి. సో ఇలా చెప్పుకొని వెళ్తే లైన్గా బోల్డ్ ఉన్నాయి మనకి. కృష్ణ గారు, ఈ దేశంలో కొన్ని వేల ఎన్జిఓలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో పనిచేస్తున్నారు. కొన్ని వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే మా ప్రాంతం, మా రాష్ట్రం, మా ఏరియా, మా కాలనీ, మా దేశం అనేవాళ్ళే తప్ప ఇలాంటి ఒక మంచి అంశాల వైపు ఎక్కువగా దృష్టి సారించే వాళ్ళు కరువు అవుతున్నటువంటి సొసైటీలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఈ సొసైటీని మళ్ళీ మార్చుదాం, మన వంతు ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆలోచన బాగానే ఉంది, కానీ అమలు ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను? అది ఖచ్చితంగా పాసిబుల్ అండి. అది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఒక్క పర్సన్ వల్ల ఏదైనా మార్చగలుగుతారా అనేది ఆ థాట్ నా మైండ్లో ఎప్పుడు ఉండేది. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, నేను మైక్రోసాఫ్ట్లో ఉండేటప్పుడు సిఇఓని చేంజ్ చేశారు. సత్యనాదల్లా మన ఇండియా నుంచి ఆయన సిఇఓ కింద పెట్టారనమాట. అప్పుడు నాలో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. ఒక ఆయన వచ్చాడు, ఆయన రియల్గా చేంజ్ చేయగలుగుతారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనేది అది పెద్ద సముద్రం లాంటిది. అది సముద్రం, ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని లొకేషన్స్, దాన్ని ఏం చేయగలుగుతారు అంటే అలా స్లోగా అలా చూస్తుంటే కొద్దీ ఒక్కొక్క సంవత్సరానికినూ తేడా కనపడేది. ఇప్పుడు చూస్తే మొత్తం చాలా మార్పు వచ్చింది. స్టాక్ చాలా బాగుంది కంపెనీది. అది ఖచ్చితంగా సాధ్యం. అది ఇప్పుడు నా బిలీఫ్ ఏంటంటే, మనం చేసే పని మంచిదైతే దానివల్ల సమాజం కూడా దాని వాల్యూ పొందుతుందంటే స్లోగా ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. ఇంకా జాయిన్ అయిన తర్వాత ఇది జస్ట్ మంట పెట్టినట్టే. ఇనిషియల్గా మంట స్టార్ట్ చేయడం కష్టం, అది వన్స్ అందుకున్న తర్వాత ఇంకా అది అలా అంటుకుంటుంది, అదొక మూమెంట్లో ఫామ్ అవుతుంది. ఫైనల్గా వాట్ నెక్స్ట్? బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఏం చేయబోతుంది? భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? సో ఇప్పుడు బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ మా ఫోకస్ అంతా ఏంటంటే, ఈ రూరల్ ఏరియాస్లో ఉండే స్కూల్స్ పర్టికులర్లీ అవి చాలా వరకు ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఏదో సిటీలో ఉంటే బాగుంది, ప్రైవేట్ స్కూల్స్ బాగున్నాయి. ఇప్పుడు మా ఫోకస్ అలా ఏంటంటే, రూరల్ ఏరియా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి మేము కంప్యూటర్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి డిజిటల్ లిటరసీ ఇస్తున్న వల్ల వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా కూడాను ఇంటర్నెట్లో వాళ్ళకి దొరుకుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మేము మా మెంటర్స్ అందరినీ పెట్టి కూడా వాళ్ళని మేము గైడ్ చేస్తాం అన్నమాట. ఈ మోడల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎక్కడో దూరంలో చాలా రూరల్ ఏరియాలో ఉంటే కూడా ఒక స్టూడెంట్తో కనెక్ట్ అవ్వాలా అంటే అమెరికా నుంచి కనెక్ట్ అవ్వచ్చు, ఇంగ్లాండ్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, ఇండియాలోంచి ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో ఆ కనెక్టివిటీ మేము క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. దీనివల్ల ఏంటవుతుందంటే, ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్లో పనిచేశాను కాబట్టి చాలామందితో మాట్లాడాను నేను అక్కడ. చాలామందికి వచ్చి హెల్ప్ చేయాలనుంది, కానీ ఎలాగా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏంటవుతుందంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఎంచుకున్న స్కూల్ని రిమోట్ నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు ఈ రిమోట్ కనెక్టివిటీ వల్ల. దీనివల్ల ఈ స్కూల్ పిల్లలకి ఇలాంటి ఒక అవకాశం అనేది అది చాలా డిఫికల్ట్. వాళ్ళకి చాలా అంత స్కిల్డ్ పీపుల్తో మీట్ అవ్వడం, ఇలాంటి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఒకటి పుడుతుంది. ఎందుకంటే ఆ పర్పస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, బెటర్ మెంటర్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సక్సీడ్ అయితే నేచురల్లీ వాళ్ళకి తెలుస్తుంది మన దేశాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడాలి. అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, ఎవరు దాని గురించి ఆలోచించట్లే.
అది పాటుకల ఇప్పుడు ఢిల్లీలో చూడండి ఎంత పొల్యూషన్, అది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఇవాళ 500 ఉన్నది. అది లాక్డౌన్ కూడా అంటున్నారు. అన్లివబుల్, అది అన్లివబుల్. సో ఇప్పుడు తెలియక తప్పు చేస్తే పర్వాలేదు, తెలిసి తప్పు చేస్తున్నాం మనం అందరం. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే అది అలవాటుని మార్చాలంటే పిల్లల నుంచి మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మేము ఫుల్ అండ్ ఫుల్ తెలంగాణ ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి అని చూస్తే మేము అదర్ స్టేట్స్కి వెళ్ళాలని చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ అలా మా టార్గెట్ 200 స్కూల్స్ అయినా మేము చెయ్యాలని అనుకుంటున్నాను. బట్ దేవుడి దయ వల్ల ఉంటే మేము 1000 కూడా దాటుతాం. ఎస్, మొత్తంగా అసమానతలు లేని సమాజాన్ని విద్య ద్వారా, ఆరోగ్యవంతమైన సమాజాన్ని అవగాహన ద్వారానే కల్పించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు కృష్ణ పాడిశెట్టి గారు. ఆయన ఆలోచన, ఆయన ఆచరణ సాధ్యమవుతుందన్న ప్రశ్న మనందరికీ ఉన్నప్పటికీ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉంది. సో మన వంతు తోడ్పాటు కూడా బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్కి అందిద్దాం. ఇది నేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.